నమస్కారం అండి. 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో పావలా శ్యామల గురించి ఆవిడని నిర్మాతలు ఎవరు పట్టించుకోలేదు, రోడ్డున పడేశారు అనే విషయం తెలుసుకోకుండా అందరూ చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే దిల్ రాజు గారు మమ్మల్ని పంపించారండి. మేము ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్ ప్రగతి నగర్ కుక్కడపల్లికి వచ్చాము. ఇక్కడ డాక్టర్ గారిని వాళ్ళు కలిసి మాట్లాడామండి. ఆవిడ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆవిడకి కొంచెం కడుపు నొప్పిగా ఉంది, ప్లస్ వయసు పైన పడటం మూలంగా కూడా అనవసరమైన టెన్షన్ పడుతుంది ఆవిడ. ఇతరత్ర ఏం లేదండి. ఆవిడకి మేము వైద్యానికి సంబంధించి రాజుగారు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం చెప్పొచ్చాను. ఆవిడ ఏది తింటం లేదు, ఆవిడ మెల్లిగా తినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆవిడ ఈ టెన్షన్లో ఉండి తింటం కూడా మానేసిందండి. సో ఆవిడ ఇప్పుడు మెల్లిగా కొద్దిగా తినిపించి కొన్ని టెస్టులు ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత ఆవిడ షీ విల్ బి ఆల్ రైట్. ఇంకా 2, 3 రోజుల్లో ఆవిడ డిశ్చార్జ్ అయిపోతారండి. కాబట్టి ఎటువంటి వరీస్ అవసరం లేదు. చేశారండి. ఇది దిల్ రాజు గారి దృష్టికి వచ్చి దిల్ రాజు గారు మమ్మల్ని పంపించారు. హాస్పిటల్కి ఇక్కడికి వచ్చామండి. ప్రసాద్ హాస్పిటల్స్ ప్రగతి నగర్ కుక్కడపల్లి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆవిడ ఆరోగ్యంగానే ఉన్నారు, ఆవిడకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఆవిడకి కాస్త కడుపులో నొప్పి తప్పితే వేరే ఏం ప్రాబ్లం లేదు. అయినా కూడా డాక్టర్స్ అందరూ వాళ్ళకి కావాల్సిన టెస్టులు అన్నీ పంపించున్నారు. రేపు పొద్దున 11 o'clockకి ఆవిడ కరెక్ట్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారండి. ఈలోపు ఆవిడకైతే వచ్చిన ప్రమాదం ఏం లేదు, ఆవిడ హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే కొంచెం నీరసంగా ఉంది, ఏది తింటలేదు. మేము ధైర్యం చెప్పాము. రాజుగారు ఏదన్నా డాక్టర్ గారితో మాట్లాడారండి, ఎఫ్డీసీ నుంచి కూడా మాట్లాడితే మీకు ఏం కావాలన్నా ఈ హాస్పిటల్ ఖర్చులు కానీ అన్నీ కూడా రాజుగారు తను స్వయంగా చూసుకుంటాను, అధైర్యపడుతుంది చెప్పిన తర్వాత ఆవిడ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారండి. మేబీ 2-3 డేస్లో ఈ టెస్ట్ అన్ని వచ్చిన తర్వాత కావాల్సిన మెడికేషన్ చేసి ఆవిడ డిశ్చార్జ్ చేస్తారండి. ఆవిడ గురించి లేనిపోయిన అపోహలని ఏం అవసరం లేదండి. షీ ఈజ్ ఆల్ రైట్.